ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా యాక్టర్ సుమన్ ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి కూడా తిరుగుతున్నారు. అడుగుదాం సార్, ఎలా రెస్పాండ్ అవుతున్నారు పబ్లిక్? నాకు తెలిసి మొదటగా మిమ్మల్ని చూడడానికి పెద్ద ఎత్తున వస్తుండొచ్చు. యాక్చువల్గా మంచి అంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారు నాకు ఇప్పుడు కాదండి, 30 ఇయర్స్గా తెలుసు. నేను హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి. సో అప్పటి నుంచి మాకు ఎప్పుడూ సపోర్టు అండ్ ఏ మంచి చెడు జరిగినా మాతో పాటు ఉంటారు. అలాగే ఇక్కడ మ్యాక్సిమం కృష్ణానగర్లో ఉన్న అన్ని షాప్స్కి వర్కర్స్కి అందరికీ హెల్ప్ చేశారు. నేను కూడా చాలా ఓపెనింగ్స్కి వచ్చాను. సో ముఖ్యంగా సినీ కార్మికులు వాళ్ళ కష్టాలు తెలుసు. కార్డ్స్కి అంటే వాళ్ళ ఐడి కార్డ్స్కి ఆయన డబ్బులు ఇచ్చి చేశారు. స్ట్రైక్ జరిగినప్పుడు వాళ్ళకి భోజనాలు అలా చాలా అలా కాకుండా మామూలు ప్రజలకి ఏంటంటే కష్టాలకి వాళ్ళందరికీ ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం, స్కూల్లో సీటు, కాలేజీలో సీటు నేను చూస్తూనే ఉన్నాను. మీకు ఇప్పుడు కాదండి, 30 సంవత్సరాల నుంచి శ్రీశైలం గారి ఆఫీస్ బయట ఎప్పుడు 50 మెంబర్స్ ఎర్లీ మార్నింగ్ నుంచి ఉంటారు. సార్, కృష్ణానగర్ అంటే ప్రధానంగా మీ ఏరియానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన అందరు పబ్లిక్ కూడా ఉంటారు. వాళ్ళందరూ ఎలా రెస్పాండ్ అవుతున్నారు? నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి వాళ్ళు ఎలా పాజిటివ్ ఉన్నారా? 100% పాజిటివ్. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రం డివైడ్ అయినప్పుడు అండి తెలంగాణ వాళ్ళని ఎవరు పట్టించుకోలేదండి. అంటే అందరూ అప్పుడు ఏంటంటే మద్రాసు నుంచే రావాలని చెప్పి చాలా గొడవలు జరిగింది. ఆ గొడవలు జరిగినప్పుడు పాపం వీళ్ళందరూ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా అయోమయం అయిపోయారు. ఆ సమయంలో పాపం వాళ్ళకి ఇది నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఫుడ్ లేదు. ఆ ఫుడ్ లేని సమయంలో ఫుడ్ పెట్టింది శ్రీశైలం. అలాగే వాళ్ళకి కార్డు లేదని చెప్పి బెదిరిస్తే కార్డులకు డబ్బులు ఇచ్చింది ఆయనే. తెలంగాణ ఎన్నో యూనియన్స్ ఫామ్ చేసింది ఆయనే. సో ఈరోజు వాళ్ళందరూ బిజీగా ఉన్నారంటే అది కేవలం శ్రీశైలం గారి వల్లనే. అంటే వాళ్ళ టాలెంట్ అదంతా ఉంది. కానీ ఏమాత్రం స్ట్రైక్ జరిగినా, ప్రాబ్లం జరిగినా ఎందుకంటే డైలీ బేస్ మీద వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఫుడ్కి డబ్బు లేకపోతే అన్నీ ఇచ్చింది ఈయనే. మెడికల్ ఫుడ్ డబ్బు ఇచ్చింది ఈయనే. అంటే అన్నింటిలో ఈయనే ఇచ్చారనమాట. అంటే నేను చెప్పేది ఓన్లీ సినిమా. ఇది కాకుండా వేరే ఉన్నారు, వేరే కార్మికులు ఉన్నారు. అంటే డ్రైవర్స్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, చాలా ఉన్నారు. సో వాళ్ళందరికీ మ్యాక్సిమం నాకు తెలిసి బాగా హెల్ప్ చేశాడు. ఇవన్నీ నవీన్ చూశాడు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నవీన్ చూసుకొని పెరిగిన మనిషి. అందుకే ఇప్పుడు ఏంటంటే అతను ఒక క్వాలిఫైడ్ పొలిటీషియన్, ఒక యంగ్ పొలిటీషియన్, ఎనర్జెటిక్ పొలిటీషియన్, ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్. ప్రజలతో ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి తెలుసు. ఆయన ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఎప్పుడు కొట్టినా వస్తాడు, హెల్ప్ చేస్తాడు. మీ మాటల్లో వింటే శ్రీశైలం యాదవ్ అనదర్ సైడ్ కనిపిస్తుంది. కానీ బయట చూస్తే ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు పెద్ద ఎత్తున వింటున్నాం. ఈరోజు ఆయనని బైండ్ ఓవర్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి చూసిన మిమ్మల్ని ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చూడడం, ప్రతిపక్షాల ఆరోపణలు చూడడం ఎలా అనిపిస్తుంది? ఏమంటే ఎవరైనా సాధువుని అంటారా? అపోజిషన్ పార్టీ అంటారు, అలాగే అంటారు. వాళ్ళు వీళ్ళని తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు. ఇదే పని వాళ్ళకి. ఏదో ఒకటి చెప్పాలని. ఎంతోమంది కేసుతో ఉన్నారండి. వాళ్ళ సంగతి ఎందుకు మీరు మాట్లాడరు? ఎంతోమందికి జైలుకి వెళ్ళకుండా తిరుగుతూనే ఉన్నారు కేసులతో. సో వాళ్ళ సంగతి మాట్లాడదాం. ఏమండి, ప్రజలకి పోయిన ఎలక్షన్లో తెలుసు అండి ఎవరిని గెలిపించారు, ఎవరిని ఓడించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే అర్థం ఏంటి? ప్రజలకి ప్రీవియస్ గవర్నమెంట్లో వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళకి ఇష్టం లేదు. మరి దీంట్లో గూండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, వాళ్ళకి తెలియదా? మరి ఎందుకు గెలిపించారు? అయితే వాళ్ళకి ఆ నమ్మకం వచ్చింది, వాళ్ళు గెలిపించారు. సో ఖచ్చితంగా మనం ఏంటంటే ఇది తరతరాలుగా రోల్ అవుతూనే ఉంటుందండి. గూండాయిజం, రౌడిజం లేకుండా పాలిటిక్స్ లేదు. మంచివాడు, చెడ్డవాడ, ఎంత చేశాడు, తక్కువ చేశాడు, ఎక్కువ చేశాడు, ఇది పాయింట్. ఇది ఇప్పుడు అందరిలో మంచితనం కూడా ఒకటి ఉంది. మంచికి మంచి, చెడుకు చెడు. ఆ శ్రీశైలం గారు అది ఒక ఆయన స్లోగన్ అనమాట. సో తప్పకుండా మంచి చేస్తారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఉంది. సో పిల్లలకి మంచి పేరు రావాలి, పిల్లలకి ఎదగాలని చెప్పి వాళ్ళ మనసులో ఉంటుంది కదా. పిల్లలకి బ్యాడ్ నేమ్ రావాలని వాళ్ళకి ఉద్దేశం లేదు కదా. సో తప్పనిసరిగా నవీన్కి మంచి భవిష్యత్తు ఉంది. మేమందరం గెలిపిస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఏవే సమస్యలు అవన్నీ క్లియర్ చేస్తాం. కొన్ని విషయాలు వాళ్ళ చెవికి పోదు, అది పోయేలాగా చేయాలి. సినిమా విషయంలో వాటి విషయంలో ఏదైనా మైనస్ అయిందంటే నేను మాట్లాడిస్తాను. ఇప్పుడు నవీన్ యాదవ్ రేపు గెలిచిన తర్వాత సినీ కార్మికులకు ఏదైనా కష్టాలు ఉంటే మీరు ఒక మిడిల్ మ్యాన్గా ఉండి నవీన్ దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చే అవకాశం ఉందా? 200% నేను తీసుకుని ఆన్ రికార్డ్ నేను చెప్తాను. ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు జరగలేదంటే నేను తీసుకెళ్ళి ఆయన దగ్గర మాట్లాడి నా సినీ కార్మికులు, నా సినీ వర్కర్స్, సినిమా ఆర్టిస్టులకి తప్పకుండా నా సైడ్లో నేను ఏం చేయాలో నేను మ్యాక్సిమం నేను చేస్తాను. సార్, ఫైనల్గా ఆల్మోస్ట్ మీరు తిరుగుతూ ఉన్నారు. నవీన్కి ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎలా ఉంది పబ్లిక్ రెస్పాన్స్? గెలుస్తారనే నమ్మకం ఉందా? తప్పకుండా అండి. ఇప్పుడు ఈ ఏరియా అంతా నవీన్ పాడుకునే వీధులండి. నవీన్ని చిన్నప్పటి నుంచి చూసారు, కొత్తగా నవీన్ని చూడట్లేదు. సో నవీన్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇప్పుడు చాలా హౌసెస్లో వెళ్ళాను, పెద్దవాళ్ళందరూ ఉన్నారు. నవీన్ మా బిడ్డ, నేను తప్పకుండా ఆయన గెలిపిస్తానని చెప్పి మేము అడిగే ముందే వాళ్ళు చెప్తున్నారు. సో గ్యారంటీగా నవీన్కి ముఖ్యంగా ఈ ఏరియాలో ఏంటంటే అసలు నో ప్రాబ్లం ఎట్ ఆల్ అండి. వీ హ్యావ్ ఎ బిగ్ విక్టరీ ఓవర్ హియర్. మీ సినిమా లాంగ్వేజ్లో చెప్పాలంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందా నవీన్ది?
పెద్ద హిట్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నమాట. సో మొత్తానికి నవీన్ యాదవ్ అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా నేను చిన్న శ్రీశైలం యాదవ్తో పరిచయం ఉన్నాను. ఆయన చేసినటువంటి మంచి పనులు అంటూ చూసి పెరిగినటువంటి నవీన్ ఈరోజు మరొక గొప్ప నాయకుడిగా కాబోతున్నారు. సేమ్ టైం నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ఏదైతే సినీ కార్మికులకు ఉన్నటువంటి కష్టాలు నవీన్ వరకు తీసుకొని వెళ్తాను, మిడిల్ మ్యాన్ పాత్ర పోషించి ఖచ్చితంగా సినీ కార్మికుల కష్టాలన్నీ కూడా తీరుస్తాను అని అయితే యాక్టర్ సుమన్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో హేమ బిగ్ టీవీ, కృష్ణానగర్.